నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనము లాలీపాప్స్ చేసుకుందాం. అవునా, ఇంతకుముందు లాలీపాప్ చేసినా గానీ అవి డిప్ చేసిన ఇప్పుడు పొడిలో అద్ది పిల్లల కోసం చేసుకుందాం. ఇప్పుడు నేను చూడండి, 1 2 3 4 5 6 లాలీపాప్స్ తీసుకున్నా. ఇవి పెరుగులో ఉప్పు పెప్పర్ వేసి నానబెట్టి ఇప్పుడు దీన్ని కార్న్ఫ్లోర్ అద్ది వేస్తాను. చిన్న పిల్లలకు కాబట్టి కారం తక్కువ. ఇప్పుడు ఇందులోకి నేను పెప్పర్ వేస్తాను, కొంచెం సాల్ట్ వేస్తాను, పెప్పర్ వేస్తాను. మీరు చూడండి, ఆల్రెడీ పెప్పర్ వేసింది. ఇప్పుడు ఇందులోకి మనం పొడి వేసి అద్దుతాను. అట్లాగే ఉప్పు వేసిన, పెరుగు వేసిన, పెప్పర్ వేసిన. అట్లాగే ఇప్పుడు ఈ పెప్పర్ చూడండి, కొంచెం మళ్ళీ ఇంకా కొంచెం పెప్పర్ వేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మనకు సరిపోదని చెప్పి వేస్తున్నా. కొంచెం లైట్ గా పెప్పర్ వేసిన, ఉప్పు వేసిన, పెరుగులు వేసి నానబెట్టినా కానీ సరిపోదని మళ్ళీ వేసిన. పొడి పిండిలో అద్దుతా కాబట్టి మళ్ళీ వేసిన. ఇప్పుడు దీన్ని పిల్లల కోసం లైట్ కారం పెరుగులో ఒక గంట 2 గంటలు నానబెట్టాలి. పెరుగులో ఉప్పు మిరియాల పొడి వేసి. అవునా, ఇప్పుడు చూడండి ఇలా నానింది. ఇప్పుడు దీన్ని మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నాం. కార్న్ఫ్లోర్లో ఇలా అద్దుతున్నాం, పొడిపిండిలో కార్న్ఫ్లోర్లో అద్ది ఇప్పుడు దీన్ని ఇలా మనం కడాయిలో నూనె పెట్టి నూనె మీద ఇలా ఇస్తున్నాం. ఇది కాగాక పెద్దవాళ్ళు అయితే చప్పటిది, కారం లేకుండా అయితే ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకొని తినొచ్చు. చిన్నపిల్లలకి ఊరికనే ఇవ్వచ్చు. ఇప్పుడు 3 వేసినా 3 తర్వాత వేస్తున్నాయి. చూడండి, అవి కాలుతున్నాయి. ఒకసారి అందులో చూడండి ఎలా ఉన్నాయో, కాలుతున్నాయి. ఇప్పుడు మనం ఇలా తిప్పుకున్నాం మధ్యలో, మళ్ళీ ఇప్పుడు కూడా తిప్పుకున్నాం. ఒకసారి చూడండి, లాలీపాప్ని ఇలా తిప్పుకున్నాం. ఇప్పుడు కూడా తిప్పుకుంటున్నాం. తిప్పుకొని ఇలా ఇప్పుడు చూడండి వేగింది, కొద్దిగా ఉడికింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం తీద్దాం. కోసం చూడండి, ఇక్కడ ఇది పిల్లల కోసం. ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం నేను అందులో వేస్తున్నా. ఇవి నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీన్ని పిల్లలకు పెట్టండి. అట్లాగే ఇప్పుడు పెద్దవాళ్ళ కోసం వేస్తున్నా. కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో కొంచెం కొద్దిగా ఉప్పు వేస్తున్నా, ఇందులో కారం వేస్తున్నా, కొంచెం కారం. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని ఇందులో మనం ఈ లాలీపాప్స్ వేస్తున్నాం. ఇలా లాలీపాప్స్ వేసి ఇవి మళ్ళీ తిప్పుకోవాలి. ఇవి పెద్దవాళ్ళు ఉల్లిగడ్డ నిమ్మకాయ పెట్టుకొని తినొచ్చు, పెద్ద పిల్లలకు చేసుకోవచ్చు. ఇవి పెద్దవాళ్ళకి కాలనివ్వండి, కారం అన్ని కలుపుకొని ఇచ్చి ఉప్పు కారం పెద్దపిల్లలు తినొచ్చు, చప్పగా ఉండకుండా. ఇప్పుడు దీంట్లో మనం వేసుకొని ఇలా కాల్చుకున్నాం. ఇవి ఎర్రగా వస్తే అవి తెల్లగా వస్తాయి. అవునా, దీన్ని మనం ఇలా వేసుకొని, ఇదేమో తెల్లగా వచ్చినాయి ఇంతకుముందు, ఇప్పుడు ఎర్రగా వచ్చినాయి. అందులో అసలే కారం లేదు, ఇందులో కొద్దిగా కారం ఉంది. ఇప్పుడు తీసుకుంటున్నాను. అదేమో ఉట్టి తెల్లగా వచ్చినాయి, మరీ పిల్లలకి, చిన్న పిల్లలకి అవి తినవచ్చు. ఇప్పుడు మనం దీని ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని తినేసేయాలి. ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసుకొని. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఉందండి, కొద్దిగా కారం ఉంది, ఎర్రగా వచ్చినాయి. ఇంతకుముందు తెల్లగా వచ్చినాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి. థ్యాంక్ యూ. ఎమ్మీ లాలీపాప్స్.